ఎయిత్ క్లాస్ ఫిజిక్స్ సెకండ్ లెసన్ ఘర్షణలోని బిట్స్. ఒక బల్లపై పుస్తకాన్ని మెల్లగా నెట్టండి. కొంత దూరం వెళ్ళిన తర్వాత మీరు గమనిస్తారు, పుస్తకాన్ని వ్యతి అది ఆగిపోతుందని. మీరు రేఖ దిశ నుండి నెట్టడం ద్వారా ఈ చర్యను పునరావృతం నుండి పుస్తకం ఆగిపోతుందా? మీరు ఈ వివరణ గురించి ఆలోచించగలరా? పుస్తకం చలనాన్ని వ్యతిరేకిస్తూ ఒక బలం పనిచేస్తుందని మనం చెప్పగలమా? బలాన్ని ఘర్షణ బలం అంటారు. నెక్స్ట్, బలాన్ని ఎడమవైపునకు ప్రయోగిస్తే ఘర్షణ కుడివైపునకు పనిచేస్తుందని మీరు గమనించారు. మీరు బలాన్ని కుడివైపునకు ప్రయోగిస్తే ఘర్షణ ఎడమవైపునకు పనిచేస్తుంది. రెండు సందర్భాల్లోనూ పుస్తకం కదలికను ఘర్షణ బలం వ్యతిరేకిస్తుంది. ఘర్షణ బలం ఎల్లప్పుడూ అనువర్తిత బలాన్ని వ్యతిరేకిస్తుంది. పైకృత్యంలో పుస్తకం, బల్ల ఉపరితలాల మధ్య ఘర్షణ బలం పనిచేస్తుంది. నెక్స్ట్, ఘర్షణను ప్రభావితం చేసే కారకాలేంటో చూద్దాం. స్పర్శలో ఉన్న రెండు అసమరీతుల తలాల వల్ల ఘర్షణ మనుపుగా కనిపించే ఆ ఉపరితలాలు అసమరీతులను కలిగి ఉంటాయి. ఉపరితలాలపై గల ఎత్తు పల్లాలు ఒకదానిలో ఒకటి బంధించబడతాయి. మనం ఏదైనా ఉపరితలాన్ని కదిలించాలంటే వాటి మధ్య గల అంతరబంధాల్ని అధిగమించడానికి బలాన్ని ప్రయోగించాలి. గరుకైన ఉపరితలాలపై పెద్ద సంఖ్యలో ఎత్తు పల్లాలు ఉంటాయి కాబట్టి ఉపరితలం గరుకుదనం పెరిగితే ఘర్షణ బలం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, రెండు ఉపరితలాల్లో ఎత్తు పల్లాలు అంతర బంధనం వల్ల ఘర్షణ ఏర్పడుతుందని మనకు తెలుసు. రెండు ఉపరితలాలను గట్టిగా నొక్కితే ఘర్షణ బలం పెరుగుతుందని స్పష్టంగా తెలుస్తుంది. ఒక చాపపై ఎవరు కూర్చోనప్పుడు దాని మీద ఎవరైనా కూర్చున్నప్పుడు దాన్ని లాగడం ద్వారా మీరు అలాంటి అనుభవాన్ని పొందవచ్చు. నెక్స్ట్, ఒక వస్తువు నుండి కదలడం ప్రారంభించిన తక్షణం ఘర్షణను అధిగమించడానికి అవసరమైన బలాన్ని స్థితిక ఘర్షణ చెప్పవచ్చు. మరోవైపు వస్తువును అదే వేగంతో కదులుతూ ఉండేలా చేయుటకు అవసరమైన బలాన్ని జారుడు ఘర్షణ చెప్పవచ్చు. పెట్టె జారడం మొదలైనప్పుడు దాని ఉపరితలంపై ఉన్న స్పర్శా బిందువులు నేలపై ఉన్న స్పర్శా బిందువులతో బంధించబడుటకు తగినంత సమయం లభించదు. కాబట్టి జారుడు ఘర్షణ స్థితిక ఘర్షణ కంటే కొంచెం తక్కువగా ఉంటుంది. నెక్స్ట్, నిశ్చల స్థితిలో ఉన్నప్పటికంటే అప్పటికే చలనంలో ఉన్న పెట్టెను కదిలించడం కొంత సులభం అని మీరు తెలుసుకుంటారు. నెక్స్ట్, ఘర్షణ లేకుంటే మీరు పెన్ను లేదా పెన్సిల్తో వ్రాయలేరు. టీచర్ నల్లబలపై శుద్ధతో రాస్తున్నప్పుడు గరుకుదనం గల ఉపరితలం మీద రుద్దడం వల్ల శుద్ధ కణాలు బోర్డుపై పడతాయి. నెక్స్ట్, ఒక వస్తువు కదలడం మొదలైనప్పుడు ఘర్షణ లేనట్టయితే అది ఎప్పటికీ ఆగదు. మోటార్ వాహనాల టైర్లు, రోడ్లకు మధ్య ఘర్షణ లేకుంటే వాటిని కదిలించడం లేదా ఆపడం లేదా చలన దిశను మార్చడానికి పక్కకు తిప్పడం సాధ్యం కాదు. మనం గోడపై ఒక మేకును కొట్టలేం లేదా ఒక ముడిని వేయలేం. ఘర్షణ లేకుంటే ఏ భవనం నిర్మించబడదు. మరోవైపు ఘర్షణ ఒక అనర్థం కూడా. బాల్ బేరింగ్లు లేదా బోట్లు అడుగు భాగం వంటి వాటిని అరగదీస్తుంది. ఘర్షణ వేడిని కూడా ఉత్పత్తి చేస్తుంది. నెక్స్ట్, ఘర్షణను పెంచడం, తగ్గించడం గురించి చూద్దాం. సైకిళ్ళు, మోటార్ వాహనాల బ్రేక్ సిస్టంలో బ్రేక్ ప్యాడ్లను ఉపయోగించడం ద్వారా మనం ఘర్షణను పెంచవచ్చు. మీరు సైకిల్ నడుపుతున్నప్పుడు బ్రేక్ ప్యాడ్లు చక్రాలను తాకవు, కానీ మీరు బ్రేక్ లివర్ను నొక్కినప్పుడు ఈ ప్యాడ్లు ఘర్షణ కారణంగా రిమ్ కదలికను నిలుపుతాయి. చక్రం కదలడం ఆగిపోతుంది. కబడ్డీ ఆటగాళ్లు తమ ప్రత్యర్థులను మెరుగ్గా పట్టుకోవడం కోసం తమ చేతులను మట్టితో రుద్దడం మీరు చూసి ఉంటారు. జిమ్నాస్టులు మెరుగైన పట్టు కోసం ఘర్షణను పెంచడానికి వారి చేతులపై కొన్ని గరుకు పదార్థాలని రాసుకుంటారు. అయితే కొన్ని పరిస్థితులలో ఘర్షణ అవసరం లేదు కాబట్టి దాన్ని మనం తగ్గించవలసి ఉంటుంది. నెక్స్ట్, తలుపు మడతబందుల కీలు మీద కొన్ని చుక్కల నూనె పోస్తే తలుపు సజావుగా కదులుతుందని మీరు గమనించి ఉంటారు. ఒక సైకిల్ మోటార్ మెకానిక్ ఈ యంత్రాలు కదిలే భాగాల మధ్య గ్రీజును ఉపయోగిస్తారు. పైన పేర్కొన్న అన్ని సందర్భాల్లో మనం సామర్థ్యాన్ని పెంచడానికి ఘర్షణ తగ్గించాలని అనుకుంటున్నాం. నెక్స్ట్, యంత్రం కదిలే భాగాల ఘర్షణను తగ్గించడానికి క్యారమ్ బోర్డుపై పౌడర్ను చల్లుతారు. కదిలే వస్తువుల మధ్య చమురు, గ్రీజు లేదా గ్రాఫైట్ పూయడం వల్ల అక్కడ ఒక పలుచని పొర ఏర్పడుతుంది. కదిలే ఉపరితలాలు ఒకదానికొకటి నేరుగా రాపిడికి గురికావు. ఎత్తు పల్లాలు అంతరబంధనం చెందకుండా చాలా వరకు నివారిస్తాయి. కదలిక సాఫీగా మారుతుంది. ఘర్షణను తగ్గించే పదార్థాలను కందెనలు అంటారు. కొన్ని యంత్రాలలో నూనెను కందెనగా ఉపయోగించడం మంచిది కాదు. కదిలే భాగాల మధ్య గాలి దిండు ఘర్షణను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, ఘర్షణను పూర్తిగా తొలగించలేం. ఏ ఉపరితలం సంపూర్ణంగా నునుపైనది కాదు. కొన్ని ఎత్తు పల్లాలు ఎప్పుడూ ఉంటాయి.
నెక్స్ట్ చక్రాలు ఘర్షణను తగ్గిస్తాయి. అంటే ఒక వస్తువు మరొక వస్తువు ఉపరితలంపై దొర్లుతున్నప్పుడు దాని కదలికకు ఉండే నిరోధకతను దొర్లుడు ఘర్షణ అంటారు. దొర్లడం అనేది ఘర్షణను తగ్గిస్తుంది. ఒక వస్తువు మరొక దానిపైన జారడం కంటే దొర్లేటట్లు చేయడం ఎల్లప్పుడూ సులభం. నెక్స్ట్ రోలర్లు అంటే దొర్లే పరికరాలు అమర్చిన సామానులను లాగటం అనువుగా ఉంటుంది. మానవ జాతి గొప్ప ఆవిష్కరణలో చక్రం ఒకటిగా ఎందుకు చెప్పబడుతుంది అంటే దొర్లుడు ఘర్షణ స్థితిక ఘర్షణ కంటే తక్కువ కాబట్టి బాల్ బేరింగ్లను ఉపయోగించడం ద్వారా జారుటకు బదులు దొర్లేటట్టు చేస్తారు. చక్రాల మధ్య భాగం, సీలింగ్ ఫ్యాన్లు, సైకిళ్ల ఇరుసుల మధ్య బాల్ బేరింగ్లను ఉపయోగించడం అనేవి సాధారణ ఉదాహరణలు. బాల్ బేరింగ్లు ఘర్షణను తగ్గిస్తాయి. నెక్స్ట్ ప్రవాహి ఘర్షణ అంటే ఏందో చూద్దాం. గాలి చాలా తేలికగా పలుచగా ఉంటుందని మీకు తెలుసు. అయినప్పటికీ అది దాని గుండా కదిలే వస్తువులపై ఘర్షణ బలాన్ని ప్రయోగిస్తుంది. అదేవిధంగా నీరు, ఇతర ద్రవాలు వాటి ద్వారా వస్తువులు కదిలినప్పుడు ఘర్షణ బలాన్ని కలిగిస్తాయి. శాస్త్రీయ భాషలో వాయువులు, ద్రవాల సాధారణ పేరు ప్రవాహులు. కాబట్టి ప్రవాహులు వాటి గుండా చలనంలో ఉన్న వస్తువులపై ఘర్షణ బలాన్ని కలిగిస్తాయని మనం చెప్పగలం. నెక్స్ట్ ప్రవాహులు ఉపయోగిస్తే ఘర్షణ బలాన్ని డ్రాగ్ లేదా ప్రవాహి ఘర్షణ అని కూడా అంటారు. నెక్స్ట్ ప్రవాహిలోని వస్తువులపై ఘర్షణ బలం ప్రవాహితో సంబంధించి దాని సాపేక్ష వేగంపై ఆధారపడి ఉంటుంది. ఘర్షణ బలం వస్తువు ఆకృతి, ప్రవాహి స్వభావంపై కూడా ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ వస్తువులు ప్రవాహులలో ఘర్షణను అవి అధిగమించి అవి శక్తిని కోల్పోతాయి. నెక్స్ట్ థర్డ్ లెసన్ నేలబొగ్గు పెట్రోలియంలోని బిట్స్ చూద్దాం. ప్రకృతిలో వివిధ వనరుల లభ్యత దృష్ట్యా సహజ వనరులను స్థూలంగా 2 రకాలుగా వర్గీకరించవచ్చు. 1 తరగని సహజ వనరులు, 2 తరిగిపోయే సహజ వనరులు. తరగని సహజ వనరులు అనేవి ఈ వనరులు ప్రకృతిలో అపరిమితంగా ఉంటాయి. ఉదాహరణ సూర్యరశ్మి, గాలి. నెక్స్ట్ రెండవది తరిగిపోయే సహజ వనరులు ఏంటంటే ప్రకృతిలో ఈ వనరుల పరిమాణం పరిమితంగా ఉంటాయి. ఇవి మానవ కార్యకలాపాల ద్వారా తరిగిపోవచ్చు. ఈ వనరులకు ఉదాహరణలు అడవులు, వన్యప్రాణులు, ఖనిజాలు, నేలబొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు మొదలైనవి. నెక్స్ట్ ఒక పాత్రలోని తినుబండారాలు బొగ్గు, పెట్రోలియం లేదా సహజ వాయువు వంటి తరిగిపోయే సహజ వనరులు మొత్తం లభ్యతను సూచిస్తాయని అనుకోండి. ప్రతి సమూహానికి వేరువేరు వినియోగ రీతులు ఉండవచ్చు. నెక్స్ట్ బొగ్గు, పెట్రోలియం, సహజ వాయువు వంటి కొన్ని తరిగిపోయే సహజ వనరుల గురించి తెలుసుకుందాం. ఇవి జీవుల మృత అవశేషాల అంటే శిలాజాల నుండి తయారయ్యాయి కాబట్టి వీటిని శిలాజ ఇంధనాలు అంటారు. నెక్స్ట్ నేలబొగ్గు గురించి చూద్దాం. మీరు నేలబొగ్గును చూసి ఉండవచ్చు లేదా దాని గురించి విని ఉండవచ్చు. ఇది రాయిలా గట్టిగా నలుపు రంగులో ఉంటుంది. ఆహారాన్ని వండడానికి ఉపయోగించే ఇంధనాలలో నేలబొగ్గు ఒకటి. పూర్వం దీనిని రైలు ఇంజన్లలో నీటి ఆవిరిని ఉత్పత్తి చేసి ఇంజను నడపడానికి ఉపయోగించేవారు. దీనిని థర్మల్ ప్యాలెత్లో విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారు. వివిధ పరిశ్రమలలో నేలబొగ్గును ఇంధనంగా కూడా ఉపయోగిస్తారు. నెక్స్ట్ బొగ్గు కథ గురించి చూద్దాం. సుమారు 300 మిలియన్ సంవత్సరాల క్రితం భూమి లోతట్టు చిత్తడి ప్రాంతాలలో దట్టమైన అడవులను కలిగి ఉండేది. వరదల వంటి కొన్ని ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఈ అడవులు భూమిలోనికి కూరుకుపోయాయి. కాలక్రమేణా వీటిపై మరింత మట్టి చేరడం వలన అవి ఒత్తిడికి గురయ్యాయి. అవి మరింత లోతుకు పోయే కొద్దీ ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. ఈ అధిక పీడనం, అధిక ఉష్ణోగ్రతల ప్రభావం వలన చనిపోయిన మొక్కలు నెమ్మదిగా నేలబొగ్గుగా మారింది. నేలబొగ్గులో ప్రధానంగా కార్బనం ఉన్నందున వృక్ష సంపద నెమ్మదిగా నేలబొగ్గుగా మారే ప్రక్రియను మనం కార్బోనైజేషన్ అంటారు. ఇది జీవ పదార్థం అవశేషాల నుండి ఏర్పడినందున నేలబొగ్గును శిలాజ ఇంధనం అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ గాలిలో వేడి చేసినప్పుడు నేలబొగ్గు మండి ప్రధానంగా కార్బన్ డయాక్సైడ్ వాయువును ఉత్పత్తి చేస్తుంది. నేలబొగ్గును పారిశ్రామికంగా శుద్ధి చేయడం ద్వారా కోక్, కోల్తార్, కోల్ గ్యాస్ వంటి ఉపయుక్తమైన పదార్థాలను తయారు చేస్తారు. నెక్స్ట్ కోక్ గురించి చూద్దాం. ఇది ఒక దృఢమైన నల్లని సచ్ఛిద్ర దాదాపు స్వచ్ఛమైన రూపం. స్టీలు సంగ్రహణలో కోక్ను ఉపయోగిస్తారు. నెక్స్ట్ కోల్తార్ గురించి చూద్దాం. ఇది దుర్వాసన గల నల్లని చిక్కనైన ద్రవం. ఇది దాదాపు 200 పదార్థాల మిశ్రమం. కోల్తార్ నుండి పొందిన ఉత్పత్తులను మన నిత్య జీవితంలో ఉపయోగించే అనేక పదార్థాల ముడిసరుకుగాను, కృత్రిమ అద్దకాలు, ఔషధాలు, పేలుడు పదార్థాలు, పరిమళ ద్రవ్యాలు, ప్లాస్టిక్లు, పెయింట్లు, ఫోటోగ్రాఫిక్ పదార్థాలు, ఇంటి పైకప్పుకు వాడే పదార్థాల తయారీ పరిశ్రమలలోనూ ఉపయోగిస్తారు. మాత్లు, ఇతర కీటకాలను తరిమివేయడానికి ఉపయోగించే నాఫ్థలిన్ ఉండలు కూడా కోల్తార్ నుండి తయారవడం ఆసక్తి కలిగిస్తుంది. నెక్స్ట్ ఈ రోజుల్లో రోడ్లు వేయడానికి కోల్తార్ స్థానంలో బిటుమెన్ అనే పెట్రోలియం ఉత్పత్తిని ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్ కోల్ గ్యాస్ గురించి చూద్దాం. నేలబొగ్గు నుండి కోక్ను పొందడానికి జరిపే సంగ్రహణ ప్రక్రియలో కోల్ గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. నేలబొగ్గు శుద్ధి చేయు కేంద్రాలకు దగ్గర ఉన్న అనేక కర్మాగారాల్లో కోల్ గ్యాస్ను ఇంధనంగా
ఇంధనంగా ఉపయోగిస్తారు. నెక్స్ట్ వీధి దీపాలను వెలిగించడానికి మొట్టమొదటిసారిగా 1810వ సంవత్సరంలో లండన్లోను, 1820వ సంవత్సరంలో న్యూయార్క్లోను కోల్ గ్యాస్ను ఉపయోగించారు. ఈ రోజుల్లో దీనిని ఎక్కువగా కాంతి జనకంగా కంటే ఉష్ణ జనకంగా ఉపయోగిస్తున్నారు. నెక్స్ట్ పెట్రోలియం అంటే ఏందో చూద్దాం. మోటార్ సైకిల్ లేదా స్కూటర్లు, కార్లు వంటి తేలికపాటి ఆటోమొబైల్స్ పెట్రోల్ను ఇంధనంగా ఉపయోగిస్తారని మీకు తెలుసు. అలాగే ట్రక్కులు, ట్రాక్టర్లు వంటి భారీ మోటార్ వాహనాల డీజిల్తో నడుస్తాయి. పెట్రోలియం అనే సహజ వనరు నుండి పెట్రోలు, డీజిల్ లభిస్తాయి. పెట్రోలియం అనే పదం పెట్రా అంటే రాక్, ఓలియం అంటే నూనె నుండి ఉద్భవించింది. భూమి కింద ఉన్న రాళ్ల మధ్య నుండి వెలికితీస్తారు. నెక్స్ట్ సముద్రంలో నివసించే జీవుల నుండి పెట్రోలియం ఏర్పడుతుంది. ఈ జీవులు చనిపోవడంతో వాటి అవశేషాలు సముద్రం అడుగు భాగానికి చేరుకుని ఇసుక, మట్టి పొరలతో కప్పబడతాయి. కొన్ని మిలియన్ సంవత్సరాల పాటు గాలి లేకపోవడం, అధిక ఉష్ణోగ్రత, అధిక పీడనంలో ఉండడం చేత ఈ అవశేషాలు పెట్రోలియం సహజ వాయువులుగా రూపాంతరం చెందాయి. నెక్స్ట్ పెట్రోలియం సహజ వాయువు నిక్షేపాలను చూపుతుంది. పెట్రోలియం ఆయిల్, గ్యాస్ కలిగి ఉన్న పొర నీటిపైన ఉన్నట్లు మీరు గమనించవచ్చు. నెక్స్ట్ చమురు, వాయువు నీటి కంటే తేలికైనవి కాబట్టి ఇవి నీటితో కలవని గుర్తుంచుకోండి. ప్రపంచంలోనే మొట్టమొదటి చమురు బావిని 1859వ సంవత్సరంలో అమెరికాలోని పెన్సీ తవ్వారు. నెక్స్ట్ 8 ఏళ్ల తర్వాత 1867వ సంవత్సరంలో అస్సాంలోని మక్కుమ్ నందు చమురు ఉన్నట్లు గుర్తించారు. నెక్స్ట్ భారతదేశంలోని అస్సాం, గుజరాత్, ముంబై హై, గోదావరి, కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో చమురు లభిస్తుంది. నెక్స్ట్ పెట్రోలియం ముదురు రంగు కలిగి జిడ్డుగా ఉండే ద్రవం. ఇది దుర్వాసన కలిగి ఉంటుంది. ఇది పెట్రోలియం గ్యాస్, పెట్రోల్, డీజిల్, కందెన నూనె, పారాఫిన్, మైనం మొదలైన అనుఘటకాల మిశ్రమం. నెక్స్ట్ పెట్రోలియం వివిధ అనుఘటకాలు లేదా అంశీభూతాలను వేరు చేయడాన్ని పెట్రోలియం శుద్ధి అంటారు. ఇది పెట్రోలియం శుద్ధి కర్మాగారంలో చేయబడుతుంది. నెక్స్ట్ పెట్రోలియం సహజ వాయువు నుండి అనేక ఉపయోగకరమైన పదార్థాలు లభిస్తాయి. వీటిని పెట్రోకెమికల్స్ అంటారు. వీటిని డిటర్జెంట్లు, కృత్రిమ దారాలు అంటే పాలిస్టర్, నైలాన్, ఆక్రిలిన్ మొదలైనవన్నమాట. పాలిథిన్, ఇతర మానవ నిర్మిత ప్లాస్టిక్స్ తయారీలో ఉపయోగిస్తారు. సహజ వాయువు నుండి పొందిన హైడ్రోజన్ వాయువు ఎరువుల అంటే యూరియా, పెట్రోలియం గొప్ప వాణిజ్య నల్ల బంగారం అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ సహజ వాయువు అంటే ఏందో చూద్దాం. సహజ వాయువు చాలా ముఖ్యమైన శిలాజ ఇంధనం. ఎందుకంటే దీనిని పైపుల ద్వారా రవాణా చేయడం సులభం. వాయువును అధిక పీడనం వల్ల సంపీడ్య సహజ వాయువు అంటే సిఎన్జిగా నిల్వ చేయబడుతుంది. సిఎన్జిని విద్యుదుత్పత్తికి ఉపయోగిస్తారు. ఇది తక్కువ కాలుష్యాన్ని కలిగించడం వలన. నెక్స్ట్ పెట్రోలియం వివిధ అనుఘటకాలు, వాటి ఉపయోగాలేంటో చూద్దాం. దానిలో ఫస్ట్ది ద్రవ రూపంలో పెట్రోలియం గ్యాస్ ఎల్పిజి అనేది గృహ పరిశ్రమలకు ఇంధనం అనమాట. నెక్స్ట్ పెట్రోలు అనేది మోటార్ ఇంధనం, విమాన ఇంధనం, డ్రై క్లీనింగ్ కొరకు ఉపయోగించే ద్రావణి అనమాట. నెక్స్ట్ కిరోసిన్ అనేది స్టవ్లు, దీపాలు, జెట్ విమానాల ఇంధనం అనమాట. డీజిల్ అనేది భారీ మోటార్ వాహనాలకు ఇంధనం, విద్యుత్ జనరేటర్లు అనమాట. నెక్స్ట్ కందెనలు అనేది తలాల మధ్య ఘర్షణను తగ్గించడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ పారాఫిన్, మైనం అనేది లేపనాలు, కొవ్వొత్తులు, వ్యాజిలిన్ మొదలైనవి. నెక్స్ట్ బిటుమన్ అనేది పెయింట్స్, రోడ్లు, ఉపరితలాలు వేయడానికి. ఈ సిఎన్జి రవాణా వాహనాలకు ఇంధనంగా ఉపయోగిస్తారు. ఇది స్వచ్ఛమైన ఇంధనం. నెక్స్ట్ గొట్టాల ద్వారా సరఫరా చేయబడి గృహాలు, కర్మాగారాల్లో నేరుగా మండడం సిఎన్జి గొప్ప ప్రయోజనం. గొట్టాల ద్వారా పంపిణీ చేసే ఇటువంటి వ్యవస్థ ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు, వడోదర అంటే గుజరాత్, ఇతర ప్రదేశాల్లో ఉన్నాయి. నెక్స్ట్ సహజ వాయువును అనేక రసాయనాలు, ఎరువుల తయారీకి ముడి పదార్థంగా కూడా ఉపయోగిస్తారు. భారతదేశం అపారమైన సహజ వాయు నిల్వలను కలిగి ఉంది. మన దేశంలో త్రిపుర, రాజస్థాన్, మహారాష్ట్ర, కృష్ణా, గోదావరి డెల్టాలో సహజ వాయువు కనుగొనబడింది. నెక్స్ట్ కొన్ని సహజ వనరులు పరిమితం అనే దాని గురించి చూద్దాం. శిలాజ ఇంధనాలు, అడవులు, ఖనిజాలు మొదలైన కొన్ని సహజ వనరులు తరిగిపోయేవని మీకు ఈ అధ్యయనం ప్రారంభంలో చదువుకున్నారు. బొగ్గు, పెట్రోలియం, శిలాజ ఇంధనాలు అని మీకు తెలుసు. చనిపోయిన జీవులు ఈ ఇంధనాలుగా మారడానికి మిలియన్ల సంవత్సరాలు పడుతుంది. మరోవైపు వీటిలో మనకు తెలిసిన నిల్వలు కొన్ని వందల సంవత్సరాలు మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ భారతదేశంలో వాహనాలు నడిపేటప్పుడు పెట్రోల్ లేదా డీజిల్ ఎలా ఆదా చేసుకోవాలో పెట్రోలియం కన్జర్వేషన్ రీసెర్చ్ అసోసియేషన్ అంటే PCRA వారు ప్రజలకు సలహాలు ఇస్తారు. వీలైనంత వరకు స్థిరమైన, మితమైన వేగంతో ప్రయాణించండి. ట్రాఫిక్ లైట్ల వద్ద లేదా మీరు వేచి ఉండాల్సిన ప్రదేశంలో ఇంజన్ను ఆపివేయండి. నెక్స్ట్ టైరు పీడనం తగినంతగా ఉందని నిర్ధారించుకోండి. వాహన నిర్వహణ క్రమం తప్పకుండా జరిగేటట్లు చూడండి. నెక్స్ట్ 6th క్లాస్ సోషల్ సెమిస్టర్ 2లోని 7th లెసన్ సామ్రాజ్యాలు, గణతంత్రాల ఆవిర్భావంలోని బిట్స్ చూద్దాం. గంగా నదీ లోయ 2700 సంవత్సరాల క్రితం అనమాట. నెక్స్ట్ మహాజనపదాలు అనేవి నగరాలు, పరిపాలనా రాజ్యాలు, ఘన సంఘాలు అనమాట. నెక్స్ట్ కొత్త మత భావనలు అనేది జైన మతం, బౌద్ధ మతం, ఇతరులు.
నెక్స్ట్ హిమాలయాలకు మరియు దక్కన్ పీఠభూమికి మధ్య గంగా యమున నదులు ప్రవహిస్తున్నాయి. దీనిని గంగా నది లోయ అంటారు. ఈ మైదానంలో చాలా ఎక్కువ వర్షపాతం నమోదవుతుంది. ఇది అత్యంత సారవంతమైనది. హిమాలయాల నుండి ఒండ్రు మట్టిని తెచ్చే ఈ నదులు ఏడాది పొడవునా ప్రవహిస్తాయి. ప్రారంభంలో వివిధ తెగల ప్రజలు తమకు అనుకూలమైన ప్రాంతాల్లో వ్యవసాయం చేయుటకు ఈ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. నెక్స్ట్ ఈ తెగలలో ముఖ్యమైనవి శాఖ, లిచ్చవి, మల్ల, వైదేహి మొదలైన తెగలు. ఈ తెగలనే సంస్కృతంలో జన అని, వారు స్థిరపడిన ప్రాంతాన్ని జనపదం అని పిలుస్తారు. నెక్స్ట్ ఈ నదుల వెంట ప్రజలు 2700 సంవత్సరాలలో పెద్ద సంఖ్యలో స్థిరపడటం ప్రారంభించారు. వారు ఇనుప ఉపకరణాల సహాయంతో అడవులను నరికివేసి భూమిని వ్యవసాయానికి అనుకూలంగా మార్చుకొని వరి మరియు ఇతర పంటలు పండించారు. నెక్స్ట్ అనేక పెద్ద గ్రామాలు మరియు పట్టణాలు ఈ ప్రాంతాలలో అభివృద్ధి చెందాయి. బహుశా ఆ ప్రాంతాలలో వేర్వేరు తెగలకు చెందిన చాలా మంది వ్యక్తులు స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండవచ్చు. గంగా మైదానంలో ఇనుము యొక్క విస్తృతమైన ఉపయోగం పెద్ద ప్రాదేశిక ప్రాంతాలు ఏర్పడటానికి పరిస్థితులను సృష్టించింది. అటువంటి గ్రామాలు మరియు పట్టణాల యొక్క పెద్ద సమూహాలను మహాజనపదాలు లేదా పెద్ద జనపదాలు అని పిలిచేవారు. మహాజనపదాలలో చాలా వరకు రాజధాని నగరం కలిగి ఉండి రక్షణ పరంగా పటిష్టంగా ఉండేవి. నెక్స్ట్ మహాజనపదాల గురించి ఏ విధంగా తెలుసుకోగలం అంటే ఇక్కడి గ్రామాలు, పట్టణాల గురించి 2 రకాల ఆధారాల ద్వారా తెలుసుకోవచ్చు. ఒకటి ఇక్కడ జరిగిన పురావస్తు తవ్వకాల ద్వారా, మరొకటి ఆ కాలంలో రాసిన పుస్తకాల ద్వారా. గంగా లోయలో వందలాది ప్రాంతాలలో పురాతత్వ శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపి ప్రజల జీవన విధానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించారు. హస్తినాపుర అంటే నేటి ఢిల్లీ, అత్రంజి కేరా, కోసాంబి అంటే అలహాబాద్ దగ్గర అన్నమాట, పాటలీపుత్ర మొదలైనవి ముఖ్యమైన పురాతత్వ అన్వేషణ జరిగిన ప్రాంతాలు. నెక్స్ట్ ఈ కాలానికి చెందిన పుస్తకాలు చాలా వరకు మత సంబంధమైనవి. అవి మత సంబంధమైనవి అయినప్పటికీ కూడా అవి నాటి పట్టణాలు, గ్రామాలు, పాలకుల మరియు రాజుల గురించి తెలియపరిచాయి. నెక్స్ట్ కొన్ని పుస్తకాలు సుదూర ప్రాంతాలైన గ్రీకు వారిచే కూడా రాయబడ్డాయి. ఉపనిషత్తులు, ధర్మసూత్రాలు, దిగానికాయ, మధ్యమనికాయ, హెరోడోటస్ చరిత్ర మొదలైనవి ఈ కాలంలో రాయబడిన కొన్ని ముఖ్య గ్రంథాలు. నెక్స్ట్ వేదాలలో ఉపనిషత్తులు ఒక భాగం. ఉపనిషత్తులు అనగా అర్థం వచ్చి చేరువగా కూర్చోవడం. ఇవి ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల మధ్య సంభాషణలు. నెక్స్ట్ మనం ఎక్కడి నుండి వచ్చాము లేదా మరణం తర్వాత మనం ఎక్కడికి వెళ్తాము వంటి ప్రశ్నలకు ఈ పుస్తకాలు సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేశాయి. నెక్స్ట్ మహాజనపదాల గురించి చూద్దాం. ఆనాటి పుస్తకాలను చదివితే వ్యవసాయం చేసే భూ యజమానులను గహపతి లేదా గృహపతి అనేవారని తెలుస్తుంది. వారు కుటుంబ సభ్యులతో పాటు వ్యవసాయ క్షేత్రాలలో పనిచేసేవారు. వారు దాసులను లేదా బానిస అంటే యుద్ధాలలో బందీలై రైతులకు అమ్ముడైన వారట. వాళ్ళను కూడా పనిలో ఉపయోగించేవారు. అంతేకాకుండా బత్తుక అనే పని వాళ్లకు కూలీ ఇచ్చి పొలంలో, ఇంటిలో పని చేయించుకునేవారు. నెక్స్ట్ కొంతమంది ధనవంతులైన గహపతులకు ఎక్కువ భూమి బానిసలు ఉండేవారు. ఈ కాలంలో వ్యవసాయంలో 2 ప్రధాన మార్పులు చోటు చేసుకున్నాయి. అవి ఇనుప నాగలి వినియోగం, వరి నారు పోసే పద్ధతి. దీని వలన వ్యవసాయ ఉత్పత్తి పెరిగింది. నెక్స్ట్ వ్యవసాయ ఉత్పత్తి పెరగడానికి అభివృద్ధి చెందిన సాగునీటి సౌకర్యాలు కూడా కారణమయ్యాయి. నెక్స్ట్ క్రింది వారిని మీ ప్రాంతీయ భాషలో ఎలా పిలుస్తారో చూద్దాం. బట్టలు మరియు దుప్పట్లు నేసే పనివారు, వారిని సాలివాడు అంటారు. నెక్స్ట్ గొర్రెలను మేపేవారు గొర్రెల కాపరి. నెక్స్ట్ ఇనుప వస్తువులను తయారు చేసేవారు కమ్మరి. నెక్స్ట్ కుండలు తయారు చేసేవారు కుమ్మరి. సాధారణంగా అత్యధిక భూమి ఉన్న వ్యక్తి గ్రామ పెద్ద అవుతాడు. అతడే గ్రామానికి నాయకుడు. నెక్స్ట్ రాజు తరపున ఇతర గ్రామస్తుల నుండి పన్నులు వసూలు చేసేవాడు. అంతేకాక కొన్ని సమయాల్లో న్యాయమూర్తిగా, పోలీసు అధికారిగా వ్యవహరిస్తూ గ్రామంలో శాంతి భద్రతలను కాపాడేవాడు. గ్రామాలలో తమ అధికారాన్ని, వనరులను పెంచుకోవడానికి ఇది వారికి సహాయపడి ఉండవచ్చు. నెక్స్ట్ చాలా గ్రామాలలో నైపుణ్యం గల వృత్తి పని వారు ఉండేవారు. నెక్స్ట్ కమ్మర్లు వ్యవసాయానికి పనికి వచ్చే పనిముట్లు అంటే నాగలి కర్రలు, గొడ్డళ్ళు, బాణాలు మొదలైనవన్నమాట. ఈ పనిముట్లను వంటకు ఉపయోగపడే కుండలు, ధాన్యం నిల్వ చేసే పాత్రలను కుమ్మరి, బండ్లు, నాగళ్ళు, ఇతర గృహ సామగ్రి, వడ్రంగులు, దుస్తులను నేత పనివారు తయారు చేసేవారు. నాటి కుమ్మరులు మట్టి కుండలను తయారు చేశారు. వీటిలో కొన్ని బూడిద రంగులో, మరికొన్ని ఎరుపు రంగులో ఉన్నాయి. ఒక రకమైన ప్రత్యేకమైన కుండలు ఈ ప్రాంతంలో కనుగొనబడ్డాయి. వీటిని పెయింటెడ్ గ్రేవేర్ అని పిలుస్తారు. ఆ బూడిద రంగు కుండలపై చిన్న చిన్న గీతలు, రేఖ గణిత నమూనాలు చిత్రించబడి ఉన్నాయి. పెయింటెడ్ గ్రేవేర్ అంటే ఏందో చూద్దాం. పెయింటెడ్ గ్రేవేర్లో ముఖ్యమైనవి పల్లెములు, గిన్నెలు. స్పృశించడానికి చాలా మృదువుగా ఉన్న ఈ పాత్రలు మహాజనపద కాలం
నాటివి. నెక్స్ట్ ఉత్పత్తులకు బదులుగా గృహపతులు వృత్తి పని వారికి ధాన్యం ఇచ్చి ఉండవచ్చు. ఈ ఉత్పత్తులు వ్యవసాయానికి అత్యవసరం. వాటిని సొంతంగా తయారు చేసుకోవడానికి గృహపతులకు నైపుణ్యం, సమయం ఉండవు. వ్యవసాయంలో మిగులు మరియు నైపుణ్యం గల వృత్తి పనివారిచే చేయబడిన వస్తువులు వాణిజ్యానికి మరియు మార్పిడి కేంద్రాల ఆవిర్భావానికి దారితీశాయి. నెక్స్ట్ మహాజనపదాలలో నగరాలంటే ఏందో చూద్దాం. పట్టణాల్లో ఇప్పటి వలె తమ జీవనానికి ఇతరుల కోసం కష్టపడి పనిచేసే శ్రామిక పేదలు ఎక్కువగా ఉంటారు. వారిలో కొంతమంది బానిస సేవకులు, మిగతా వారు వస్తువులు తయారు చేసి అమ్మే వృత్తి పనివారు. అన్ని ప్రముఖ నగరాలలో ఎంతో గిరాకీ ఉండే అందమైన కుండలను తయారు చేసేవారు. చక్కని వస్త్రాలను నేసి మహాజనపదాలలో ధనవంతులకు అమ్మేవారు. వాళ్ళు బంగారం, వెండి ఆభరణాలు కూడా తయారు చేసేవారు. నెక్స్ట్ పురావస్తు తవ్వకాలలో వారు చేసిన ఇనుము, రాగి, ఇత్తడి వంటి లోహాలతో చేసిన పాత్రలు, పరికరాలు బయలుపడ్డాయి. వారు చెక్కతో బల్లను, గృహోపకరణాలను తయారు చేసేవారు. సైనికులు, గణకులు, సావి పనివారు, గుర్రాల శిక్షకులు ఊడ్చేవారు, నీటిని తెచ్చేవారు. చెక్కతోనూ ఏనుగు దంతంతోనూ బొమ్మలు తయారు చేసే అనేక రకాల పనివాళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళు తయారు చేసిన వస్తువులలో కొన్ని మాత్రమే తవ్వకాలలో బయటపడ్డాయి. పుస్తకాల ద్వారా వాళ్ళ గురించి మరింత తెలుసుకోవచ్చు. వృత్తి పనివారు ఉత్పత్తి చేసిన వస్తువులను కొన్ని గృహపతులకు వాటిని ఎక్కువ లాభానికి అమ్మే వ్యాపారస్తులు కూడా ఉండేవారు. అంతేకాక వివిధ దేశాలలో ప్రత్యేకంగా లభించే వస్తువులను తీసుకువచ్చి ఆయా జనపదాల్లో అమ్మేవారు. వాళ్ళు వ్యాపారం నిమిత్తం పరివారంతో పాటు ఎద్దులు, గాడిదలు, ఒంటెలతో వారాలు, నెలల పాటు నదులు, మైదానాలు, కొండలు, మహా ఎడారుల్లో సైతం ప్రయాణించేవారు. వాళ్లకు వచ్చిన అపార లాభాలతో పెద్ద భవంతులలో డజన్ల కొద్దీ సేవకులతో, బానిసలతో పని చేయించుకుంటూ విలాసవంతమైన జీవనం సాగించేవారు. నెక్స్ట్ రాజులు, సైన్యం, పన్నులు గురించి చూద్దాం. చాలా మహాజనపదాలను రాజులు పరిపాలించేవారు. రాజులు తమ ఆజ్ఞల ద్వారా యుద్ధాలలో సైన్యాలను నడిపేవారు. వారు ప్రజల సంక్షేమం పట్ల వ్యక్తిగత శ్రద్ధ తీసుకున్నారు. ఈ కాలంలో యజ్ఞాలు, జంతుబలులు చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రజలు రాజుల ఆజ్ఞలను పాటించేటట్లు చేయటానికి, ఇతర రాజులు వారి రాజ్యంపై దండెత్తకుండా ఉండడానికి నాటి రాజులకు సొంత సైన్యం ఉండేది. వారు రాజధాని నగరాల్లో నివసిస్తూ చెక్క, రాళ్ళు, ఇటుకలు, మట్టితో చుట్టూ పటిష్టమైన కోట గోడలు నిర్మించేవారు. వీటికి చాలా ఖర్చు అయ్యేది. సైనికులకు, వారి కుటుంబాలకు ఆధారం చూపించాలి. ఇటుకలు చేసేవారికి భవనాలు కట్టే వేల మంది స్త్రీ పురుషులకు కూలీ ఇవ్వాలి. రాజులు ప్రజల నుండి పన్నులు వసూలు చేశారు. గృహపతులు, వృత్తి పనివారు మరియు వ్యాపారుల నుండి పన్నులు వసూలు చేయడానికి అధికారులు ఉండేవారు. ఎవరైనా పన్ను చెల్లించడానికి నిరాకరిస్తే వారు రాజు సైనికులచే శిక్షింపబడేవారు. అధికారులు మరియు సైనికులు రాజోద్యోగులు. వారు రాజాజ్ఞకు బద్దులై సామాన్య ప్రజానీకం అంతా రాజాజ్ఞను శిరసావహించేటట్లు చేసేవారు. సిరి సంపదలతో గొప్పగా ఉండాలని చాలామంది రాజులు కోరుకునేవారు. దీనికి 2 మార్గాలు ఉన్నాయి. మొదటిది వారి రాజ్యంలో పన్నులు పెంచడం. రెండవది పొరుగు రాజ్యాలను జయించడం. వ్యవసాయం చేసే గృహపతుల నుండి రాజులు పన్నులు వసూలు చేసేవారు. వారు తమ పంటను 6 భాగాలుగా చేసి ఒక భాగాన్ని రాజుకు ఇచ్చేవారు. దీనిని బాగా అని పిలిచేవారు. ప్రతి నెల ఒక రోజు ఉచితంగా పనిచేయడం ద్వారా వృత్తి పనివారు రాజుకు పన్నులు చెల్లించేవారు. పశువులు, గొర్రెల మందలు కాసేవారు. జంతువులను లేదా జంతు ఉత్పత్తులను పన్నుగా రాజుకు చెల్లించేవారు. వ్యాపారస్తులు కూడా వాళ్ళు అమ్మిన వస్తువులపై పన్ను చెల్లించేవారు. వేటాడేవారు, సేకరణ చేసేవారు కూడా. అటవీ ఉత్పత్తులైన తోళ్లు, కలప వంటివి ఇచ్చేవారు. నెక్స్ట్ ఈ రకంగా రాజుకు పన్నుల రూపంలో వివిధ రకాల వస్తువులు లభించేవి. ఈ కాలంలోనే నాణాలను ఉపయోగించడం ప్రారంభమైంది. కొన్ని రకాల పన్నులు నాణేల రూపంలో చెల్లించేవారు. నెక్స్ట్ రైతులు మెరుగైన సాగునీటి వస్తువులను, మెరుగైన వ్యవసాయ విధానాలను అనుసరించి అధిక ఉత్పత్తి సాధించడానికి రాజులు ప్రోత్సహించేవారని చరిత్రకారుల అభిప్రాయం. తద్వారా రాజులకు పన్ను ఎక్కువ లభిస్తుంది. అదేవిధంగా వ్యాపారస్తులను సుదూర ప్రాంతాల వారితో వ్యాపారం చేయమని ప్రోత్సహించి వారి నుండి తమ తరపున పన్నులు వసూలు చేయాలని గ్రామ పెద్దలు రాజును కోరేవారు. గ్రామ పెద్ద అధికారం, సంపద పెరుగుదలకు ఇది సహాయపడింది. రాజులు నిరంతరం రాజ్య విస్తరణకు యుద్ధాలు చేసేవారు. ఈ యుద్ధాలలో పాల్గొనే సైన్యానికి జీతాలు ఇచ్చేవారు. ఓడిన వాళ్ల పంటలను నాశనం చేసేవారు.
గ్రామ దహనాలకు, లూటీలకు పాల్పడేవారు. ఓడిపోయిన రాజులను ప్రజలకు బానిసలుగా చేసి గృహపతులకు, వ్యాపారులకు, అధికారులకు అమ్మేవారు. రైతులు మెరుగైన సాగునీటి వసతులను, మెరుగైన వ్యవసాయ విధానాలను అనుసరించి అధిక ఉత్పత్తి సాధించడానికి రాజులు ప్రోత్సహించేవారని చరిత్రకారుల అభిప్రాయం. నెక్స్ట్, గణ అనే పదానికి సమాన హోదా ఉన్నవారు అని అర్థం. సంఘ అంటే శాసనసభ. గణ సంఘాలు ఒక ఉన్నత సమూహం పాలించే ఒక చిన్న భౌగోళిక ప్రాంతమే గణరాజ్యం. నెక్స్ట్, రాజ్యం అంటే రాజు లేదా రాణి పాలించే భూభాగం. ఒక రాజ్యంలో అంటే రాజరికం ఒక కుటుంబ వంశపారంపర్యంగా చాలా కాలం పాటు పాలిస్తే అది రాజవంశం అవుతుంది. సాధారణంగా ఈ రాజ్యాలు సనాతన వైదిక సాంప్రదాయాలకు కట్టుబడి ఉంటాయి. నెక్స్ట్, మగధ ఒక శక్తివంతమైన రాజ్యం అంటే ఏందో చూద్దాం. మగధ రాజ్యం గంగా నదిని ఇరువైపులా విస్తరించి ఉంటుంది. నదులు భూములను సారవంతం చేస్తాయి. గృహపతులు తమ భూములను సులభంగా సాగు చేసుకునేవారు. నదుల మీద సరుకు రవాణా చేసేవారు. సైనికులను తరలించేవారు. మగధలోని కొంత ప్రాంతంలో అడవులున్నాయి. ఈ అడవుల నుండి ఏనుగులను పట్టుకొని యుద్ధాలలో పోరాడటానికి వాటికి శిక్షణ ఇచ్చేవారు. అడవుల నుండి లభించే కలపతో కోటలు, రాజభవనాలు, రథాలను నిర్మించడానికి ఉపయోగించేవారు. నెక్స్ట్, మగధ రాజ్యంలోని దక్షిణ ప్రాంతంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉండేవి. వాటిని ఉపయోగించి ఆయుధాలు తయారు చేసేవారు. వీటన్నిటి కారణంగా మగధ రాజ్యం బలమైన రాజ్యంగా ఏర్పడింది. మొదటి రాజైన బింబిసారుడు, అతని కుమారుడు అజాతశత్రువు మగధను బలమైన రాజ్యంగా తీర్చిదిద్దారు. నెక్స్ట్, మహాపద్మనందుడు మరొక బలమైన రాజు. ఈ రాజులందరూ తమ సైన్యంతో ఇతర రాజులను జయించారు. దాని ఫలితంగా మహాపద్మనందుని కాలంలో రాజ్యం వాయువ్యం నుండి ఒడిశా వరకు విస్తరించింది. మగధ మాదిరిగా అన్ని మహాజనపదాలు రాజుల పాలనలో లేవన్న సంగతి గుర్తుంచుకోవాలి. కొన్ని ప్రాంతాలలో కొంతమంది రాజులు సాధారణ ప్రజల మీద ఆధారపడి తమ రాజ్య సంక్షేమం కోసం సాంప్రదాయాలను పాటించేవారు, పండుగలు నిర్వహించేవారు. నెక్స్ట్, వజ్జి ఒక గణరాజ్యం అంటే ఏందో చూద్దాం. మగధ రాజ్యానికి ఉత్తరంగా గణతంత్ర ప్రభుత్వాన్ని కలిగిన వజ్జి మహాజనపదం ఉండేది. రాజ్యంలో ఒకే పరిపాలకుడు కాక ఒక పరిపాలకుల బృందం ఉండేది. కొన్ని సందర్భాలలో వేల మంది కలిసి పాలన చేసేవారు. ప్రతి ఒక్కరూ తమను రాజు అని పిలుచుకునేవారు. వాళ్ళు సంప్రదాయాలను పాటిస్తూ అందరూ సమావేశమై అందరికీ సంబంధించిన అంశాలపై వాదోపవాదాల తర్వాత నిర్ణయాలు తీసుకునేవారు. మహిళలకు, బానిసలకు, సేవకులకు ఈ సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉండేది కాదు. బుద్ధుడు, మహావీరుడు గణాలకు చెందినవారు. ప్రఖ్యాత బోధకులైన వీరిని అన్ని మహాజనపదాలు గౌరవించేవి. ఈ గణాలను జయించడానికి రాజులు ఎంతగా ప్రయత్నించినా 1600 సంవత్సరాల పాటు అవి మనగలిగాయి. రాజులు గణరాజ్యాలను జయించారు. అక్కడ సహజ సంపదను ఉపయోగించి మగధ రాజులు బలమైన మగధ రాజ్యాన్ని నిర్మించారు. ప్రతి సహజ వనరులను గురించి వాటిని ఉపయోగించి మగధ రాజుల బలమైన మగధ రాజ్యాలు నిర్మించారు. నెక్స్ట్, అలెగ్జాండర్ మాసిడోనియా పాలకుడు, గ్రీస్ అన్నమాట. అతడు ప్రపంచ విజేతగా మారాలని కోరుకున్నాడు. కానీ అతను ప్రపంచాన్ని జయించలేదు. కానీ అతడు ఈజిప్ట్ మరియు పశ్చిమ ఆసియా యొక్క భాగాలను జయించి భారత ద్వీపకల్పానికి చేరుకొని బియాస్ నదీ తీరం వరకు వచ్చాడు. అతను మరింత తూర్పు వైపునకు వెళ్లాలని భావించిన అతని సైనికులు నిరాకరించారు. వారు భయపడ్డారు. భారతదేశంలో పాలకులు పెద్ద సైన్యాలు, రథాలు మరియు ఏనుగులు కలిగి ఉన్నారని వారు వెనుదిరిగారు. నెక్స్ట్, నూతన ఆలోచనలు, మతాల ఆవిర్భావం గురించి చూద్దాం. ఈ కాలంలో ఉన్న సామాజిక మతపరమైన వ్యవస్థల పట్ల సంతృప్తి చెందక నూతన ఆలోచనలు, మతాలు ఆవిర్భవించాయి. ఈ విధంగా ఆవిర్భవించినవే మహావీరుడు ప్రవచించిన జైన మతం, సిద్ధార్థుడు స్థాపించిన బౌద్ధ మతం. వారు వేదాచారాల పట్ల సంతృప్తి చెందక వేదాల ఆధిక్యతను ప్రశ్నించారు. నెక్స్ట్, ఇవే కాక ఆ కాలంలో లోకాయత మరియు అజీవక అనే ఇతర మతాలు కూడా వేదాల ఆధిక్యతను ప్రశ్నించాయి. నెక్స్ట్, గాంధార శిల్పకళ అంటే ఏందో చూద్దాం. గాంధార శిల్పకళ తక్షశిల చుట్టూ ఉన్న ప్రాంతంలో అభివృద్ధి చేయబడింది. ఇది గ్రీకు కళతో ప్రభావితమైనది. ఈ శిల్పం యొక్క ప్రత్యేక లక్షణాలు వాస్తవికత, సరైన కొలతలతో సున్నితమైన పనితనం. చాలా గౌతమ బుద్ధుని చిత్రాలు ఈ శైలిలో చెక్కబడినవి. నెక్స్ట్, ముఖ్యాంశాలు ఏంటో చూద్దాం. పురావస్తు శాస్త్రం అంటే పూర్వకుల జీవన విధానాలను గురించి శాస్త్రీయంగా విశ్లేషించే ఒక అధ్యయన శాస్త్రం. నెక్స్ట్, గణరాజ్యం అంటే అనేక ప్రాంతాల పాలకులు, సభ్యులు ఉన్న ఒక రాజ్య వ్యవస్థ. నెక్స్ట్, సంఘం అంటే ఒక సంస్థ లేదా సంఘం. నెక్స్ట్, దిగానికాయ అంటే బౌద్ధ వాంగ్మయంలోని సుత్త పీఠికలో గల 5 నికాయలలో మొదటిది. నెక్స్ట్, మధ్యమ నికాయ అంటే బౌద్ధ వాంగ్మయంలోని సుత్త పీఠికలో గల 5 నికాయలలో రెండవది.